మంచిది. దేవుని యొక్క ప్రేమ, కృపా, కనికరం, వాత్సల్యాన్ని బట్టి దేవుడు మనందరినీ కాపాడి మరొక దినాన్ని ఇచ్చి బైబిల్ తరగతికి చేర్చినందుకు దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఆది అంతము లేనివాడ, పరలోకములో ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడవై భూమిని ఆకాశమును అందున్న సమస్తాన్ని సృజించి నరులకు నివాసయోగ్యంగా భూగోళాన్ని మలచి మా అందరికీ ఊపిరిచ్చి కొద్ది బతుకు కాలాన్ని మాకు అనుగ్రహించి తిరిగి రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్న మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ లోకానికి వచ్చిన మేము ఎక్కడి నుంచి వచ్చామన్న విషయాన్ని మర్చిపోయి లోకంలో లోకాశల్లో బ్రతుకుతూ ఉండగా మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మా జ్ఞాపకాలను తిరిగి మాకు జ్ఞాపకం చేసి ఆయన ద్వారా మేమున్న లోకానికి తిరిగి వెళ్ళాలి అనే విషయాన్ని తెలియపరిచి మేము పోగొట్టుకున్న పరిశుద్ధతను ఆయన ద్వారా మాకు ఉచితంగా అనుగ్రహించి తిరిగి మీ పిల్లలుగా తీర్చి పరలోకంలో కూర్చుండబెట్టిన అపారమైన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇగోనైనా లేఖనములు యందు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్న క్రమంలో ఈరోజు కూడా తండ్రి కొంత కరెంటు వలన ఇబ్బంది కలిగిన తండ్రి ఎట్టకేలకు మాకు అవకాశాన్ని ఇచ్చారు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మార్క్స్ వార్త 4వ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించండి. విని మీ పిల్లలు వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. మార్క్స్ వార్త 3 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. 4వ అధ్యాయాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. మొదటి వచనం, ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా, సముద్ర తీరం అనగానే గలిలయ సముద్రం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చినందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండాడు. జనాలు వచ్చారు, బాగా ఎక్కువ మంది ఉన్నారు. అది సముద్రం కాబట్టి అంతా సమతలంగా ఉంటుంది, ఒడ్డు ఇసుకతో ఉంటుంది. కాబట్టి ఆయన ప్రత్యేకంగా సముద్రం లోపల దోణె ఒడ్డులో ఉంటుంది కాబట్టి చేపలు పట్టుకునేవాళ్ళు దోణి అంటే పడవ, చిన్న పడవ, దోణి ఎక్కి కూర్చుండి జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి. జనాలేమో నేల మీద ఇసుక మీద ఉన్నారు. యేసుక్రీస్తు వారేమో సముద్రంలో దోణి ఎక్కి కూర్చొని బోధిస్తున్నారు. ఎందుకంటే సపరేట్గా ఉంటేనే బోధించేవాడు ఎదుట ఉన్న వ్యక్తులకి కనపడుతూ బోధిస్తేనే వాళ్ళకి విషయం అర్థమైంది కాబట్టి, మాట క్లారిటీగా వాళ్ళకి వెళ్ళిద్ది కాబట్టి ఆయన సపరేట్గా దోణిలో ఎక్కి కూర్చున్నాడు. ఇదే కాదు, 5వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో కూడా అదే ఉంటుంది. ఒకసారి అది కూడా చదవండి. అదే లూకాసు వార్త లూకా 5, 1, 2, 3. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా గెన్నేసరతు అన్న గలిలయ అన్న తిబెరియా సముద్రం అన్న ఒకటే, తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచూ ఉండిరి. ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచూ ఉండాను. సపరేట్ అయిపోయి జనసమూహాలకు బోధిస్తూ ఉన్నాడు. సముద్రం అనుకోండి, అలలో చివరికి వచ్చేలకే సౌండ్ వస్తుంది బాగా కదా, సముద్ర ఘోష అంటారు. అది చిన్న సముద్రం కాబట్టి, పెద్ద సముద్రం కాదు కాబట్టి పెద్దగా అలలు రావు. కాబట్టి దోణిలో కూర్చొని యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు అలల శబ్దం ఉండదు కాబట్టి ప్రశాంతంగా ఒడ్డునున్న వాళ్ళకి ఈజీగా ఈయన మాటలు వినపడతాయి.
అందువలన అవకాశం ఉన్నప్పుడు సముద్ర తీరాన ఎక్కడ ఎప్పుడు బోధించినా యేసుక్రీస్తు వారు ధోనిలో కూర్చుండి జనాలు ఒడ్డు మీద ఉంటే వాళ్ళకు బోధించటం ఆయనకి అలవాటు. రెండవ వచనం, ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా నేను అంటే చాలా సంగతులు చెప్పాడు. ఎలా? ఉపమాన రీతిగా. ఉపమానం అంటే ఎగ్జాంపుల్ అంటే తెలుగులో ఉదాహరణ. ఉపమానం అంటే ఉదాహరణ. అంటే తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో పోల్చి చెప్పటం. అంటే మన కంటికి కనిపించే వస్తువులు మనకి తెలిసిన విషయాలు తెలియచేస్తూ దాన్ని బట్టి తెలియని విషయాలు చెప్పటం ఎగ్జాంపుల్, ఉపమానం. యేసుక్రీస్తు వారు అలా చెబితే బాగా అర్థమైద్దని చెప్పాడు. అలా చెబితే అర్థం కాకూడదని కూడా చెప్పాడు. రెండు భావాలు ఉన్నాయి దానిలో. ఒకటి, ఉపమానం ఎందుకు చెప్పావా అని అంటే అర్థం అవటానికి చెప్పానంటాడు. ఉపమానం లేకుండా ఆయన వారికి ఏది బోధించలేదు. ఉపమానం ఎందుకు చెప్పావని అడిగితే అది వెలుపటి వారు గ్రహించకుండా ఉండటానికి ఉపమానం చెప్పాను అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు చాలా విషయాలు వాళ్ళకి ఉపమానంతో చెప్పాడు, అంటే ఎగ్జాంపుల్తో చెప్పాడు. అందులో ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచిద్దాం. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ మూడవ వచనం, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడెను. వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఉపమానం అంటే మనుషులకు తెలిసిన విషయాలు తెలియచెప్పటం, తెలియని విషయాలు అర్థం చేయించటం. రైతు, పంట, పొలం, విత్తనం, పైరు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి విత్తుటకు విత్తువాడు బయలువెళ్ళి రైతు విత్తుతూ జనరల్గానే చూద్దాం, అక్కడ ఉన్నదే ఆలోచిద్దాం. విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అన్ని విత్తనాలు ఖచ్చితమైన మంచి నేల మీద పడలేదంట. అంటే ఎక్కడ పడితే అక్కడ విత్తుతూ ఉన్నాడు. కొన్నేమో ఎక్కడ పడ్డాయి అంట? త్రోవ పక్కన పడగానే ఆ విత్తనాలు పక్షి వచ్చి మింగివేశాను. అంటే కనపడుతున్నాయి, దారి పక్కనే కాబట్టి దారిలో ఎవరో పడితే వాళ్ళు వెళుతూ ఉంటారు కాబట్టి దొరికినాయి, కనపడి వెంటనే మింగివేసినాయి. 2, కొన్ని రాతి నేలను అంటే నేల ఉంది, కొంచెం కింద రాయి ఉంది, రాయి మీద కొంచెం దుమ్ము పేరుకొని ఉంది, అక్కడ పడింది. పడిన ఆ విత్తనం కొన్ని రోజులకి ఏమైందంటే మట్టి ఉంది కాబట్టి ఏమైంది? మొలిచింది, ఫలించింది, ఎదిగింది. వేరు కిందకు తన్నాలి కాబట్టి వేరు తన్నటానికి రాయి అడ్డం వచ్చింది. కాబట్టి వేరు తన్నితే కదా పైన మొక్క పెరిగేది. కాబట్టి మాడి ఎండిపోయింది. ఏమడ్డం వచ్చింది? రాయి అడ్డం వచ్చింది. 3వ విత్తనం, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడి, మనం ఎరువేయకుండానే, సాగు చేయకుండానే, నీరు పెట్టకుండానే పెరిగే మొక్కలు ఏమన్నా ఉన్నాయి అంటే పిచ్చి మొక్కలు, పనికొచ్చేయేమో జాగ్రత్తగా ఉండి చుట్టూ కంచేసి ఎరువేసి రోజు నీళ్లు పోతున్నా సరిగా పెరగవు. పనికిరాని మొక్కలు మాత్రం కలుపు మొక్కలు కానీ, ముళ్ళ చెట్లు కానీ, ఆ ఇంగ్లీష్ కంప అంటాం కదా, ఎక్కడ పడితే అక్కడ ఎదుగుతానే ఉంటుంది. వాటికి పోషణ లేదు, ఏమి లేదు, ఎరువేసేవాళ్ళు లేరు, నీళ్లు పోసేవాళ్ళు లేరు. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు చక్కగా మట్టి ఉంది కాబట్టి మొలిసినవి. ఎదుగుతా ఉండగానే ముళ్ళ పొదలు వాటికంటే బలంగా ఎదిగి వీటన్నిటిని ఏం చేసినాయి అంట?
అణిచివేసినాయి. ఇంకా నాలుగవది మంచి నేలను బండి, నాలుగవ రకం విత్తనాలు. అవి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా వాటి వాటి సామర్థ్యాన్ని బట్టి అవి ఫలించినాయి. అంటే ఖచ్చితంగా ఫలించినాయి. ఇవి 4 విత్తనాలు 4 ప్రాంతాల్లో పడిన విషయం యేసుక్రీస్తు వారు ఉపమాన రూపంలో వాళ్ళకి చెప్పాడు. రైట్. 8వ వచనం, 10వ వచనం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగారు. అంటే శిష్యులు అడిగారు, చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అడిగారు. ఏంటి? అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుట అయితే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. అంటే వాళ్ళు చూస్తున్నారు, వింటున్నారు, కానీ గ్రహింపకుండా ఉండటానికి ఉపమాన రీతిగా బోధిస్తున్నాను అన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమైద్దా? ఎగ్జాంపుల్ లేకుండా చెప్తే అర్థమైద్దా ఈజీగా? ఎగ్జాంపుల్ చెప్తేనే ఈజీగా అర్థమైద్ది. కానీ ఎగ్జాంపుల్ చెప్పినా వాళ్ళకి అర్థం కాకుండా ఉండటానికే చెప్పాను అంటున్నాడు. అయితే మీకు మాత్రం దేవుని రాజ్య మర్మములు అనుగ్రహింపబడి ఉన్నవి అని శిష్యులకి చెప్తున్నాడు అన్నమాట. ఇంతకీ దేవుని రాజ్యం మర్మంగా ఉందా? దేవుని రాజ్యం మర్మంగా ఉందంటే దేవుని రాజ్యం పాత నిబంధనలో మర్మంగానే ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కూడా మర్మంగానే ఉంది. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయే వరకు ఆ మర్మాలు సరిగ్గా ఎవరికీ తెలియవు, అక్కడక్కడ కొంతమంది ప్రవక్తలకు తప్ప. అందుకే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తాడు. అంటే అప్పుడు వరకు కూడా ఇది మర్మంగానే ఉంది అనే విషయం పౌలు గారు మాట్లాడుతూ 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3వ వచనం, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము ద్వారా నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము మీరు కూడా గ్రహించుకొనగలరు. అంటే యేసుక్రీస్తు వారి మర్మము పౌలు గారికే దర్శనం వల్ల కలిగితే పౌలు గారు ఏం చేశాడంటే వ్రాసాడు. మళ్ళీ మనకు మర్మాలు ఏం బయలుపడవు. పౌలు గారు మర్మాలన్నీ ఓపెన్ చేసి రాశాడు కాబట్టి పౌలు గారు రాసిన పత్రికలు చదివితే మనకి ఆయనకి ఏ మర్మాలు అయితే దేవుడు బయలుపరిచాడో ఆ మర్మాలు మనకు అయిపోతాయి, అర్థం అయిపోతాయి. ప్రభా నాకు కూడా మర్మాలు చెప్పంటే మర్మాలను నలుపుకోవటం తప్ప మర్మాలు ఏమీ లేవు. పాత నిబంధనలో మర్మాలు ఉన్నాయి. అంటే దేవుని రాజ్యం గురించి మర్మంగా ఉంది పాత నిబంధనలు. అందుకే శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులకి ఎవ్వరికి ఎందుకు అర్థం కాలేదంటే అది సరిగ్గా తెలియలేదు వాళ్ళకి. రెండోది, వాళ్ళు పాపంతో ఉన్నారు, కండకావరంతో ఉన్నారు కాబట్టి విషయాలు సరిగ్గా అర్థం కావు. వాళ్ళు యెషయా గారు ప్రవచించిన ఆ ప్రవచన శాపం కింద ఉండి ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారి రాజ్య సువార్తకు సంబంధించిన విషయాలు వాళ్ళకి అర్థం కూడా కాలేదు. ఉపమానంతో చెప్పినా అర్థం కాలేదు. కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాలేదు. మీకు అనుగ్రహించబడింది అని చెప్పాడు శిష్యుల గురించి. అప్పుడు ఆ ఉపమాన భావం చెప్తూ 13 మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా అంటే మీకు తెలియాలి, మీకు అనుగ్రహించబడింది కాబట్టి మీకు కూడా తెలియపోవటం ఏంది? వాళ్ళకంటే తెలియదు. వాళ్ళు చూస్తారు, గ్రహించరు, వింటారు, ఏం అర్థం కాదు వాళ్ళకి. కాబట్టి మీకు కూడా అర్థం కాదా, మీరు కూడా గ్రహించరా అని అంటే వీళ్ళు గ్రహించగలిగే స్థాయిలో ఉన్నారు అని చెప్తున్నాడు. కానీ వాళ్ళు కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియనని అనేను. అంటే ఇది కూడా అర్థం కాకపోతే నేను చెప్పే ఉపమానాలన్నీ మీకు ఎలా అర్థం అవుతాయి? అంటే లెక్కలు చేసేటప్పుడు సూత్రం చెప్తాడు కదా టీచరు స్కూల్లో. ఈ లెక్క చేయాలంటే ఈ సూత్రం తెలియాలి. ఈ సూత్రం తెలియకపోతే నీకు ఎన్ని లెక్కలు హోంవర్క్ ఇచ్చినా ఏం చేస్తారు? చేయలేరు. అంటే ఉపమానంతో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒకటే అర్థం కాలేదంటే నీకు ఆ సూత్రం తెలియలేదు. సూత్రం తెలియకపోతే ఇంకా నేను చెప్పే ఉపమానాలన్నీ మీకు ఎలా తెలుస్తాయి అని చెప్తున్నాడు. అంటే
ఆ ఉద్దేశం, ఆ ఆత్మ కలిగి ఆ దేవుని సహాయాన్ని కోరుకొని లోబడే తత్వం ఉంటేనే అవన్నీ అర్థం అవుతాయి అన్నమాట. కాబట్టి మిగతా ఉపమానాలు మీకు ఎలా అర్థం అవుతాయి అని క్వశ్చన్ చేస్తున్నాడు అక్కడ యేసుక్రీస్తు వారు. 14 తెలియనా నేను విత్తువాడు వాక్యము అంటే విత్తనం దేంతో పోల్చాడు? వాక్యముతో పోల్చాడు. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్క ఉండువారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. అంటే వాక్యం విత్తనం, మరి భూమి మనుషుని యొక్క హృదయం. భూమి ఏది? నేల మీద, నేలలో విత్తనాలు విత్తుతాం. ఇది నేలతో పోల్చాడు, రాతి నేలతో పోల్చాడు, ముళ్ళ కంపలు ఉన్న నేలతో పోల్చాడు, మంచి నేలతో పోల్చాడు. 4 రకాల నేలల్లో విత్తనాలే విత్తబడ్డాయి. ఇప్పుడు 4 రకాల హృదయాలు కలిగిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే నేలలు 4 రకాలు. ఒకటి త్రోవ పక్కన ఉన్న నేల, అంటే దేవుని మార్గంలో లేకుండా పక్కన ఉన్న నేల. అంటే దేవునికి కొంచెం పక్కనే ఉంటాడు కానీ దేవుని దగ్గరికి రాడు, పక్కనే ఉంటాడు. ఇప్పుడు చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉంటాయి కదా, అందరూ భక్తుల అందరూ మారుతారంటే అందరూ మారరు, పక్కనే ఉంటారు. త్రోవ పక్కన విత్తబడిన బ్యాచ్ ఇది. వాక్యం వింటారు, భలే చెప్పాడే, భలే ఉందే అనుకుంటారు, వెంటనే వాళ్ళ దైనందిన జీవితంలో లీనమైపోతారు. కాబట్టి ఈ వాక్యం వాళ్ళలో నిలవదు. పోయిన ఆదివారం భలే చెప్పాడన్న విషయం మళ్ళీ వచ్చే ఆదివారం అడిగామనుకోండి, ఉండదు వాళ్ళలో. ఎందుకు? ఆడికి అప్పచెప్పాడు, వాడు వచ్చి పక్షిలాగా ఎత్తుకొని పోయాడు. మళ్ళీ వచ్చే వారం చెప్పామనుకోండి, భలే ఉంది, భలే చెప్పాడు అంటారు. మళ్ళీ అడిగితే అందులో ఉండదు. అంటే వాక్యం విని మర్చిపోయారు అనుకోండి, ఏమైనట్టు? అపవాది వచ్చి ఎత్తుకెళ్ళిపోయినట్టు. అంటే నువ్వు త్రోవ పక్కన ఉన్న విత్తనాన్ని పోలిన వ్యక్తులు అని అర్థం. ఇప్పుడు పోయిన ఆదివారం ఏం చెప్పాను, బుధవారం ఏం చెప్పాను, మళ్ళీ ఆదివారం ఏం చెప్పాను అనేది గుర్తులేదనుకోండి, ఈ బ్యాచ్లో కలిసిపోయినట్టే. ఏ బ్యాచ్? త్రోవ పక్కన పడిన విత్తనము లాంటి విత్తనము, హృదయము కలిగిన నేల లాంటి వారు అని అర్థం. రెండవది 16వ వచనం, అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యముని సంతోషముగా అంగీకరించువాడు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. రెండో బ్యాచ్ రాతి నేలను విత్తబడింది, వేరు తన్నింది, కింద నేల తగిలింది, వేరు నేలను చీల్చుకొని వెళ్ళలేకపోయింది కాబట్టి పైన మొక్క ఏమైపోయింది? ఎండిపోయింది, పచ్చగా ఎదిగింది. వినగానే భలే చెప్పారండి, నా హృదయం బాధతో నిండిపోయింది, నాకు పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు వచ్చేసింది, బాప్తీసం ఇచ్చేయండి అయ్యగారు అంటారు. నిజమైన బాప్తీసమేనా కాదా? నిజమైన మారు మనసు అంటే నిజమండి, ఇంకా ఎక్కడికి పోను, సేవలోనే ఉంటాను అని అంటారు. వస్తారు, ఆవేశంతో వస్తారు, వాక్యం వింటారు, ఎంతమంది చెప్పినా వింటారు. వెంటనే ఇప్పుడు ఇమ్మంటావు, రేపు ఇమ్మంటావు అంటే అసలు ఇప్పుడు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదంటారు. తీసుకుంటారు బాప్తీసం, కొన్ని రోజులు బాగుంటారు, అబ్బా వాక్యం బాప్తీసం తీసుకొని భలే ఎదుగుతున్నాడే అని పడతా ఉండగానే ఏదో సమస్య వచ్చింది. వాక్యం కొరకు ప్రయాసపడుతూ, చర్చికి రావడానికి ప్రయాసపడుతూ, మంచి చెయ్యాలనే ఆ తపంతో, కాస్త కూస్తో ధర్మకార్యాలు చేస్తూ, ఎవరికొకరికి సువార్త చెప్పించాలనే తపంతో అలా ఇలా దేవుని పనిలో ఉంటూ, సొంత పనులు కూడా కాస్త పక్కన పెట్టి ఇలా జీవిస్తూ ఉండగానే హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇవన్నీ రాగానే అబ్బా ఇవన్నీ మనం ఇది అయిపోయినాక వెళ్దాంలే, ఏది ఈ శ్రమ అయిపోయినాక అప్పుడు వెళ్దాం, ఈ సమస్య అయిపోయినాక అప్పుడు వెళ్దాం. మన బంధువులు, రక్త సంబంధులు ఎవరో ఒకళ్ళు హాస్పిటల్లో ఉండటమో, ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వటమో, లేదా ఏదో కార్యక్రమాలు జరగటం, ఈ పనుల వలన ఏమైందంటే దూరం అయిపోతారు. దూరం అయితే ఏమైంది? సహవాసంలో ఉంటే ఎదుగుతావు, సహవాసానికి దూరం అయితే వెళ్ళిపోతావు. అంటే కింద నేల తన్నింది, అక్కడ రాయి ఉంది, కఠినపరచబడ్డారు. ఎదిగారా పచ్చగా అంటే పైన చూస్తే పచ్చగానే ఉంది, రోజు రోజుకి ఏమైపోతున్నారంటే పచ్చదనం కాస్త తెల్లగా మారిపోతుంది, ఎండిపోతుంది. ఎందుకంటే కింద వేరు తన్నట్ల. కారణం ఏంటి? వాక్యం లేదు. ఇక వాక్యం ఇంకా వాళ్ళకి ఎక్కదు.
రారు కదా, సంఘానికి రారు కాబట్టి దూరం అయిపోతా ఇంకోళ్ళు అంతే. రాతి నేలను విత్తబడిన హృదయం కలిగిన వారు. మూడవది ముండ్ల పొదల్లో విత్తబడిన వారు ఎవరనగా వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములు, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపలంటే హృదయములో చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. ఏంటంట, ఏమి లోపలికి వెళ్ళి విత్తనంతో పాటు ఐహిక విచారాలు, ధనమోసం ఇలాంటివన్నీ హృదయంలోకి వెళ్ళిపోయినాయి. విత్తనం మాత్రమే వెళితే విత్తనం సంబంధించిన మొక్కే మొలిచింది. చుట్టుపక్కల ఉన్న ముళ్ళ చెట్లు అవి కూడా ఈ వేర్లు ఆ వేర్లు కలిసిపోయినాయి. పైనేమో ముళ్ళ చెట్లు బాగా ఆవరించినాయి. ఎదుగుదామంటే ముళ్ళ చెట్లు అణిచేస్తాయి. కాబట్టి ఈ బ్యాచ్ ఎవరంట, ముండ్ల పొదల్లో పడిన వారు లోపల చొచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును. లోక సంబంధమైన విచారాలు, పనికి వెళ్ళిపోతే ఇల్లు ఎట్ట గడిచిద్ది, మరి పిల్లలు చదువులేంది, ఫీజులేంది, బట్టలేంది, చాలా వాళ్ళేమో బాగా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు బళ్ళు కొన్నారు, ఇది లోక సంబంధమైన విచారాలు. ఐహిక విచారం అంటే ఈ లోక సంబంధమైన విచారాలు, ధనమోసం, ఇవన్నీ మనిషిని ఏం చేస్తాయంటే అణిచివేస్తాయి. ముందు బాగా సంపాదించుకొని సెటిల్ అవ్వు, అప్పుడు దేవుడు అని పట్టుకో. చాలామంది యవ్వన వయసులో ఎందుకురా మారటం, ఇంకా మారటానికి చాలా టైం ఉంది. నువ్వు బాగా యవ్వన వయసులో కష్టపడి సంపాదించి పోగేసుకొని లాస్ట్లో ఎప్పుడో శేష జీవితాన్ని దేవుడికి అర్పిస్తే దేవుడు కరుణిస్తాడు. ఆయన దయామయుడు. సిలువలో దొంగని ఎలాగైతే కరుణించాడో మిమ్మల్ని కూడా అలా కరుణిస్తాడని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు పెద్దోళ్ళు కదా. ఈ సమస్యల వలన ఏమవుతారంటే వీళ్ళు కొంచెం ఎదుగుతారు, వెంటనే పడిపోతారు. ముళ్ళ చెట్ల లాంటి సమస్యలు వాళ్ళని అణిచివేస్తాయి. కాబట్టి ఇది మన వల్ల ఏది కాదు. మనకి క్రైస్తవ్యానికి అసలు కుదరదు, మన వల్ల కాదులే. అప్పుడు చూద్దాం, ఒకవేళ మారితే అప్పుడు లాస్ట్లో ఏదన్నా దేవుడు ఛాన్స్ ఇస్తే అప్పుడు చూద్దాం పరలోకం గురించి అని ఆలోచించుకొని ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అంటే సహజంగా వాక్యం విత్తబడతానే ఉంది లోకంలో. ఎంతోమంది వింటున్నారు. ఎంతోమందిలో ఈ 3 రకాల బ్యాచ్లు ఎక్కువ మంది. ఈ మొదటి రకం ఎక్కువ. కొంచెం తక్కువ బ్యాచ్ ఎవరైనా అంటే రాతి నేలను విత్తబడినవాడు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు. వెంటనే నేల లేనందున రాయి తగలగానే, సమస్య రాగానే కఠినపరచబడతారు, సంఘాన్ని మానివేస్తారు. 3వ బ్యాచ్ ఏమో ముళ్ళ పొదలు, లోక సంబంధమైన సమస్యలు అన్నిటి వలన అసలు నాకు ఈ సమస్య లేదనుకోండి ఎరగదీసేవాడిని, నా అంత భక్తుడే ఉండడు అంటాడు. ఎందుకయ్యా బాప్టిజం పొందావు మళ్ళీ తాగుతున్నావు ఏందన్నావు అనుకో, సమస్యలు తట్టుకోలేక తాగుతున్నాను అంటాడు. ఏదో ఒక కారణాన్ని బట్టి మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతారు. సమాజం మొత్తంలో ఈ 3 రకాల హృదయాలు కలిగిన, నేల లాంటి హృదయాలు కలిగిన వ్యక్తులే ఎక్కువ మంది. అక్కడో ఎక్కడో అరుదుగా ఉండే హృదయాలు ఎవరయ్యానంటే మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించు వారని చెప్పాను. అంటే 30, 60, 100. 100 ఫలించినోడు అనుకోకూడదు, 30 కూడా ఫలించినోడే. ఎలా అంటే ఆడి కెపాసిటీ అంతే. 60 ఫలించాడా, 60 కెపాసిటీ అంతే. 100 ఫలించాడా, 100 కెపాసిటీ అంతే. అందరికీ ఒకటే మార్కులు వస్తాయా? స్కూల్లో పాస్ అవుతాడు, అందరూ పాస్ అవుతారు. పాస్ అయ్యాడంటే పరలోకం వెళ్ళాడని అర్థం. ఒకడు పర్ఫెక్ట్గా 100% పరిపూర్ణ స్థితిలోకి ఉండి వెళ్ళిపోయేవాడు. 60% వాడు కూడా పరిపూర్ణ స్థితి. ఎందుకంటే వాడి స్థితి అది. యేసుక్రీస్తు వారు ఉపమానాలు ఇంకా ఉన్నాయి. 1 తలాంతు, 2 తలాంతులు, 5 తలాంతులు ఉంటాయి కదా. అవి ఇచ్చి వెళ్తాడు. అంటే నీ కెపాసిటీ, నీ టాలెంట్, నీ యొక్క లక్షణం ఏదైతే నీకు ఎంత కెపాసిటీ ఉందో దాన్ని బట్టి నీకు ఫలాన్ని ఇస్తాడు దేవుడు. నువ్వు అంతకంటే ఇంకేం చేయలేవు. అర్థమైందా? 30 అంతులన్నా, 60 అంతులన్నా, 100 అంతులన్నా అన్నీ సమానమే. మొత్తం పాస్ అయ్యారు. ఎందుకు? వాళ్ళ హృదయం చాలా మంచి నేల కాబట్టి. ఇప్పుడు మంచి నేలను విత్తబడిన విత్తనాలు ఉన్నాయా మన దగ్గర? 3 రకాల విత్తనాలు, ఏదో ఒక రకానికి చెందిన విత్తనాలే కనపడుతున్నాయి మన హృదయం.
వాక్యం రోజు విత్తుతానే ఉన్నాం, రోజు రోజు వినపడతానే ఉంది. వినపడిన ఎంతమంది మంచి నేలగా ఉండి ఆ వాక్యాన్ని లోపలేసుకొని దాన్ని ఫలింపజేస్తూ ఉన్నారు? ఒక వాక్యం మనకి వినపడిందంటే దాన్ని హృదయంలో నాటుకుంటే ఆ వాక్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని గురించిన విషయాలన్నీ టకటకా బయటకు వచ్చేస్తాయి. చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, పలాని విషయం ఏంటి, పలాని విషయం ఏంటి. ఈరోజు కూడా 2-3 సమస్యలు ఎక్కడో బెల్లంపల్లి దగ్గర నుంచి ఒక వ్యక్తి అడుగుతూ ఉంటాడు, ఇర్మియా అని. ఆ సంఘంలో ఉన్న సమస్యలు, అది వాక్యంతో సంబంధించిన సమస్యలు అడుగుతూ ఉంటారు. టకటక రెఫరెన్స్లన్నీ చెప్పేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే లోపల ఉంది, ఆ విత్తనం ఉంది కాబట్టి ఎక్కడ దేని ఫలం ఎలా కావాలంటే ఆ కాయలు కోసి పంచటమే దానికి. అర్థమైందా? ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు వారంటే, పరలోక రాజ్య మర్మాలు మీకు తెలియాలంటే ఇదిగో ఈ విత్తువాని ఉపమాన భావం మీకు తెలియాలి. వాళ్ళకి అర్థమైంది, శిష్యులకు అర్థమైంది. ఎందుకంటే విడమర్చి చెప్పాడు, దేవుడు కూడా వాళ్ళకు అనుగ్రహించాడు కాబట్టి వాళ్ళకి ఆ విషయాలు అర్థమైపోయినాయి. తర్వాత వచ్చిన 21, మరియు ఆయన వారితో ఇట్టాను, దీపస్తంభం మీద ఉంచబడుటకే కానీ కొంచెము కిందను అయినను మంచము కిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. ఇది ఇంకొక ఉపమానం. దీపం వెలిగించారు. వెనకటి రోజుల్లో దీపం, కిరసనాల దీపాలు వెలిగించి ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద. లైట్ పైన ఎందుకు పెడతాం? కింద పెడితే సరిగ్గా మనకి దారి కనపడదు, ముందు కళ్ళు పోతాయి. అదే పైన పెడితే అందరికీ కనపడదు. స్ట్రీట్ లైట్ ఎందుకు పైన పెడతారు? అందరికీ దారి చూపించడానికి. దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలి? దానికి ఒక స్తంభాలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ స్తంభం మీద దాన్ని పెట్టాలి. ఈ కరెంట్ లేని రోజుల్లో, వెనకటి రోజుల్లో స్తంభాలు పెట్టి స్తంభాలకి కిరసనాయిలు దీపాలు పెట్టేవాళ్ళు. సాయంత్రం అవగానే ఒక ఆయన నిచ్చిన కిరసనాయిలు అగ్గిపెట్టె తీసుకొని వచ్చి ఆ లాంతర్లో కిరసనాయిలు పోసి నిచ్చెన వేసుకొని ఎక్కి కిరసనాయిలు పోసి వెలిగించి వెళ్ళిపోయేవాడు. ఆ దీపం వెలుగులో ఆ ప్రాంతం కనపడతా ఉండేది. అది వీధి దీపాలు. తర్వాత కరెంట్ వచ్చినాక ఇంకా లైట్లు అక్కడ స్విచ్ చేస్తే మొత్తం వెలిగిపోయాయి. యేసుక్రీస్తు వారు కూడా దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలి? పైన. దేనికి అలా చెప్పాడు అంటే, ఇది అందరికీ వెలిగివ్వాలి. దీపం అందరికీ వెలిగివ్వాలి. దీపం యొక్క ఉద్దేశం ఏంటి? పైన ఎందుకు పెట్టాలి అంటే ఇది అందరికీ వెలిగివ్వాలి. ఇప్పుడు మనము ఆరిపోయిన స్థితిలో ఉన్నాం. మనం అంటే లోకమంతా ఆరిపోయిన స్థితిలో ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో అపవాదిగాడు వచ్చి ఏమంటాడు? ఈ లోకరాజ్యాలన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవి, అందరూ నా అధీనంలో ఉన్నారు, వాళ్ళకి విడుదల కావాలంటే నువ్వు సిలువకి వెళ్ళాలి, కొట్టబడాలి, కొళ్ళాలతో కొట్టబడాలి, ముళ్ళ కిరీటం పెట్టబడాలి, మేకులు కొట్టించుకోవాలి, చాలా హింసలు పడాలి, అవమానాలు పడాలి, నిందలు పడాలి. ఇవన్నీ ఎందుకు? నా పాదాలకు ఒకసారి నమస్కారం చేస్తే వీళ్ళందరినీ నీకు ఇచ్చేస్తాను అంటే అందరూ సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయారు. అంటే చీకట్లో ఉన్నారు. సాతాను ఆధీనం అనగానే చీకట్లో ఉన్న వాళ్ళని వెలిగించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకే పేతురు పత్రికలు అంటాడు కదా 2:9, మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. తన వెలుగు, దేవుని వెలుగు యేసుక్రీస్తు వారిది. అయితే యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి లోకాన్ని ఏం చేశాడు? వెలిగించాడు. యోహాను సువార్త 1:3 చదువుతాం కదా, ఆయనలో ఆ జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. యేసుక్రీస్తు వారిలో ఉన్న జీవమే మనుషులకు వెలుగు. అంటే ఆ వెలుగును మనం ఏం చేసామంటే ఆర్పేసుకున్నాం. అపరాధములు పాపముల చేత ఆర్పేసుకున్నాం. ఆర్పివేయబడి సాతానాధీనంలో ఉన్నవారిని యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశాడు? వెలిగించాడు. ఆయన వెలుగు అందరికీ ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక దీపస్తంభం అయితే ఆయన వెంబడించిన శిష్యులు కూడా ఏంటి? దీపం. ఎక్కడుండాలి దీపం? స్తంభం మీద ఉండాలి. అంటే నువ్వు వెలిగించబడితే నువ్వు అందరికీ నీ వెలుగును పంచాలి. అంటే అందరూ నీ వెలుగులోనికి వచ్చి వెలుగైపోవాలి. మీకు అర్థమైందా? అందరూ ఆ వెలుగులోనికి వచ్చి
వెలుగైపోవాలి. దీపం వెలిగించగానే దోమలు వస్తాయి, పురుగులు వస్తాయి. దీపపు పురుగులు అంటారు కదా. దీపం దగ్గరికి ఏమొస్తాయి? పురుగులు వస్తాయి. కానీ పురుగుల కంటే హీనమైపోయారు. వెలిగించబడిన వారు పురుగైపోతున్నారు తప్ప దీపంగా ఉండి దీపస్తంభం మీద పెట్టబడి అందరికీ వెలిగించే పరిస్థితిలో కనపడలేదు. అంటే దీపాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే దీపము కరిగిపోతూ కాలిపోతూ బాధపడుతూ వెలిగిస్తుంది జనాన్ని కదా. మైనపోతి తీసుకుందాం. మైనపోతి ఏమవుతుంది? ఆ కొవ్వంతా కరిగిపోతూ ఒత్తి కూడా కరిగి మాడిపోతూ తగ్గిపోతూ ఉంటుంది, చివరికి ఆరిపోయింది. అలాగే ఆ దేహం, మన జీవితం అనుకుంటే ఈ దేహంలో ఆత్మ ఉంది. ఈ దేహం కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఉంటుంది. బర్త్డే చేసుకున్నప్పుడల్లా ఏమవుతుంది? కొంత కొవ్వొత్తి కరిగిందని అర్థం. చివరి బర్త్డే చేసుకుంటామో లేదో కూడా తెలియదు. ఏదో ఒక రోజు బర్త్డే చేసుకుంటాం అంటే ఇంకా కొంచెమే అడుగున కొంచెం ఉంది క్యాండిల్ అని అర్థం. అది కనపడుద్ది, ఇది కనపడదు. అలా కరిగిపోయే లోపు ఏం చేయాలి? నీ వెలుగుని కొంతమందికి ఇవ్వాలి, నీ వెలుగుని ఇవ్వాలి, నీ వెలుగులోని కొంతమందిని నడిపించాలి. అది అక్కడ భావం. మనం కీర్తన గ్రంథం 119, 105లో కూడా చదువుకుంటాం కదా. కీర్తన 119 అధ్యాయం 105లో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు. యేసుక్రీస్తు వారి వాక్యం ఏమైందంట? నువ్వు నడిచే మార్గానికి దీపం. మనం టార్చి ముందేసుకొని నడుస్తావా? మన వెనకాల టార్చ్ చేసుకొని మన ముందు నడుస్తావా? వెనకాల టార్చ్ చేసుకొని ముందు నడుస్తున్నావు అనుకో, ఏమైద్ది? ముందే ఉందో మనకి తెలీదు. ఇప్పుడు వాక్యాన్ని ఎదురుగా పెట్టుకొని వాక్యము చూస్తూ నడిచామనుకోండి, అంటే వాక్యానుసారంగా జీవిస్తున్నావు, వాక్యానుసారంగా నడుస్తున్నావు అని అర్థం. వాక్యాన్ని వెనకాల పెట్టి మనం ముందు నడిచేస్తూ నా వాక్యం నా వెనకాలే ఉంది, నా పాదాల దగ్గరే ఉంది అన్నావు అనుకోండి, ఏమైంది? నువ్వు వాక్యానుసారంగా నడవట్లేదు. అంటే ఈ దీపపు వెలుగులో, వాక్యపు వెలుగులో మనం నడవాలి అని అర్థం. మనం నడుస్తూ అనేకులను మన దగ్గరికి నడిపించుకోవాలి. ఈ వెలుగును అనేకులకు పంచాలి. అది ఆ ఒక్క చిన్న మాటలోని ఉపమాన భావం. మళ్ళీ చదవండి మాట, 20వ వచనమా 21. మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపము దీపస్తంభం మీద ఉండబడుటకే కానీ కొంచెము క్రిందనైనను, కొంచాలు మంచాలు ఉంటాయిలేండి, కిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు. బయలుపరచబడుటకే కానీ ఏదియు మరుగు చేయబడలేదు. అంటే రహస్యాలు ఉన్నాయి, మర్మాలు ఉన్నాయి, అవన్నీ ఓపెన్ అవుతాయి. రహస్యం ఏదైనాను బయలుపరచబడకపోదు. యేసుక్రీస్తు వారు కొన్ని రహస్యాలు బయలుపరిచాడు, తర్వాత అపోస్తులు కొన్ని రహస్యాలు బయలుపరిచాడు. ఇందాక పౌలు గారి గురించి చదివాం కదా. క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు బయలుపరచబడిన సంగతిని మునుపు సంక్షేపముగా వ్రాసితిని అన్నాడు. అంటే పౌలు గారికి కూడా ఏమొచ్చినాయి? దర్శనం వలన మర్మాలు బయలుపరచబడినాయి. విగ్రహం ఒక ప్రాంతంలో ముసిగేసి ఉందనుకోండి, ఏంటి అర్థం? చాలా విగ్రహాలు ఓపెన్ అవ్వలా. ఇంకా ఏదో ఒక రోజు ఏదో ఒక మంత్రి వచ్చి ఏం చేస్తాడు? దాన్ని ఓపెన్ చేస్తాడు. ముసుగు వేయబడి ఉంది అని అంటే ఇది విగ్రహం, ఇది ఓపెన్ చేయటానికి సిద్ధంగా ఉంది. ఏదో ఒక రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తారు. అలాగే రహస్యాలన్నీ రహస్యాలుగా దేవుడు విడిచిపెట్టలేదు. రహస్యాలన్నీ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయటానికే రహస్యాలుగా ఉన్నాయి అవి ఓపెను. అందుకే ఏది రహస్యం ఏదైనాను బయలుపరచబడక పోదు అన్నాడు. అంటే అన్నీ ఓపెన్ చేయటానికి రహస్యాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. పాత నిబంధనలో కొన్ని విషయాలు తెలియవు, పరిపూర్ణమైన జ్ఞానం అందరికీ లేదు. పాత నిబంధనలు అవన్నీ మర్మాలుగా ఉన్నాయి వాళ్ళకి. ఆ మర్మాలన్నీ కొత్త నిబంధనలు ఏమైపోయినాయి? ఓపెన్ అయిపోయినాయి, బయలుపరచబడినాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. దేవుడు పాత నిబంధనలో ప్రతి ఒక్కరికి కనిపించాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడాడు అన్నట్టుగానే ఉంటుంది కొత్త నిబంధన లేకపోతే. మీకు అర్థమైందా?
దేవుడు ప్రతి సందర్భంలో ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు, దేవుడిని వాళ్ళు చూశారు అనే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యోహాను 5:37లో కొండ బద్దలు కొట్టేశాడు. అంటే రహస్యాన్ని ఓపెన్ చేశాడు. ఇక్కడ చదవండి 5:37 యోహాను సువార్త. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము ఏ కాలమందైనని డిక్లేర్ చేశాడండి యేసుక్రీస్తు వారు. ఏ కాలమందైనను ఆ తండ్రి స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపాన్ని కూడా. మరి పాత నిబంధనలో చూశారు, మాట్లాడాడు. అబ్రహాము గారికి దేవుడు స్నేహితుడు, మోషే గారితో దేవుడు డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడాడు అని చదివాం కదా. అంటే ఇలాంటి మర్మాలన్నీ కొత్త నిబంధనలు ఏమైనాయి, ఓపెన్ అయిపోయినాయి. ఇంకోటి ఉదాహరణకి నిర్గమకాండం 20 అధ్యాయంలో 19 అధ్యాయం నుంచి ఉంటుంది. దేవుడే ప్రత్యక్షంగా అక్కడ దిగొచ్చి సీనాయి పర్వతం మీదకి దిగొచ్చి ఆజ్ఞలు ఇచ్చినట్టుగా అక్కడ కనపడింది. కానీ అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ 53వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం స్టెఫెన్ గారు మాట్లాడుతూ 53ఏనా 7:53 దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం అంట, దేవుడే నియమించి వ్రాసినట్టుగా అక్కడ ఉంది. అంటే ఇలాంటివన్నీ కొత్త నిబంధనలో మర్మాలు. కాబట్టి రహస్యం ఏదైనాను, మళ్ళీ మార్క్స్ వార్తకి వెళ్దాం, బయలుపరచబడక మరుగు చేయబడదు. రహస్యం ఏదైనా తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే కానీ ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు గలవాడు చెవులకు ఎవరైనా ఉండిన ఎడల వాడు వినుగాక. ఇలాంటి విషయాలు బాగా మనసు పెట్టి వింటే అర్థమైద్ది. చెవులుండియా వినుగాక అంటున్నాడంటే నీ చెవి దేవుని వాక్యానికి ఇస్తే నీకు అర్థమైద్ది, లేకపోతే అర్థం కాదు. చెవులు ఉంటాయి కానీ అందరికీ చెవులు ఉంటాయి. మైక్లో పెద్దగా శబ్దంతో వినపడుతున్నా చెవులు ఉంటాయి, వింటారు. కానీ వినుగాక చెవులు గలవాడు అంటే నీ చెవితో నువ్వు ఏది విన్నావో అది గ్రహించావా లేదా. రేపు దేవుడు లెక్క అడుగుతాడు. పెద్ద శబ్దంతో ఎన్ని వాక్యాలు విన్నారు, విన్న వాక్యాలు మన లోపల నాటబడలేదు అని అంటే మీరు వినలేదు అని అర్థం. చెవులతో విన్నారంటే విన్నాం, చెవులు ఇచ్చిందే వాక్యం వినటానికి, పక్కింటోళ్ళ ముచ్చట్లు వినటానికి కాదు, గొడవలు వినటానికి కాదు, పనికిమాలిన విషయాలు వినటానికి కాదు. చెవిచ్చాడంటే దాని గురించి లెక్క అడుగుతాడు, కన్నిచ్చాడంటే దాని గురించి లెక్క అడుగుతాడు. ప్రతి అవయవానికి లెక్క ఉంది. కాబట్టి చెవులు గలవాడు వినుగాక అన్నాడంటే నీ చెవులు వినపడే విధంగా ఉండి, నువ్వు చెవిటివాడుగా లేవు, చెవిటిదానిగా లేవు. కాబట్టి నువ్వు విన్న మాటలన్నిటికీ ఎలా ప్రవర్తించావనే దానికి లెక్క అడుగుతాడు. అందుకే ఆ మాట యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో అన్నాడు, చెవులు గలవాడు వినుగాకంటే నేను చెప్పిన మాటలు మీకు చెవులున్నాయి, విన్నారు, నాకు తెలియదు అంటానికి వీలు లేదు అని అర్థం. అర్థమైందా? నేను చెప్తున్న వాక్యాలన్నీ మీరు విన్నారు, లేదు ప్రభు ఆయన చెప్పలేదు, ఈ మర్మం మాకు తెలియదు, ఆ మర్మం మాకు తెలియదు అని మీరు అన్నారనుకో, పలాని డేటు, పలాని రోజు, పలాని సమయంలో ఇలాంటి మాటలు మీరు విన్నారు అని లెక్కలు చూపిస్తాడు దేవుడు. అర్థమైందా? ఆ రోజు యేసుక్రీస్తు వారి ముందు చాలామంది ఉన్నారు, కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకున్నారు, మిగతా వాళ్ళు విన్నారు కానీ అర్థం చేసుకోవాలి. అందుకే చెవులు గలవాడు వినును కాకంటే అందరూ విన్నారు కానీ వాళ్ళు తీసుకోలేదు దాన్ని. అర్థమైందా? ఆ భావంతో చెప్పాడు. మరియు ఆయన మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి, మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. ఏ కొలతతో మీరు కొలుస్తారో ఆ కొలతతోనే మీకు కొలవబడి. అంటే మనం ఇరుగు పొరుగు వారికి ఉప్పో పప్పో ఏదన్నా నూనె చేబదులిస్తూ ఉంటాం కదా, ఏదన్నా ఒక బాటిల్లో ఒక కప్పో తీసుకొని దాంతో కొలిసి వాళ్ళకి ఇస్తాం. మళ్ళీ వాళ్ళు ఇచ్చేటప్పుడు చిన్న కప్పు తెస్తారా, అదే కప్పుతో ఇవ్వాలి. తలగొట్టి ఇచ్చావనుకో నువ్వు, వాళ్ళు కూడా తలగొట్టేస్తారు. నిండా పోసి ఇచ్చావనుకో బియ్యమో కందిపప్పు అంటే ఇట్లా గొప్పగా వచ్చేటట్టు పోసి ఇచ్చావనుకో, వాడు కూడా ఎలా ఇవ్వాలి, అలాగే ఇవ్వాలి. నువ్వు సోల్తో ఇస్తే సోల్ ఇవ్వాలి, మానికతో ఇస్తే మానికి ఇవ్వాలి, కేజీతో ఇస్తే
కేజీ ఇవ్వాలి. నువ్వు ఏ కొలతతో వాళ్ళకి ఇచ్చావో ఆ కొలతతోనే తిరిగి వాళ్ళు నీకు ఇవ్వాలి. ఇప్పుడు భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, ఆయుష్కాలంలో దేవుని కొరకు నువ్వు ఎలాంటి కార్యక్రమాలు చేసావో, ఏ కొలతతో దేవునికి ఇచ్చావో, ఏ ఏ సమయాన్ని దేవునికి కేటాయించావో, నీ ఆరోగ్యాన్ని దేవునికి ఎంత ఇచ్చావో, దేవుడు కూడా నీకు అదే కొలత కొలుస్తాడంట. పాత నిబంధనలు అనుకోండి, నువ్వు చేసిన దానికి వెంటనే ప్రతిఫలం వచ్చేసేది. అది ఆశీర్వాదం కానీ శాపం కానీ. అది ఇప్పుడు ఉంటే మనం బతికేవాళ్ళం కాదు. లేవు కాబట్టి అందరం బతికిపోయాం. నువ్వు తప్పు చేసావు, ఈరోజు ఏదో భయంకరమైన పాపం చేసావు, వెంటనే దేవుడు శిక్షిస్తే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. లేదా కాలో చెయ్యో కోల్పోయి కుంటోళ్ళుగానో గుడ్డోళ్ళుగానో అవుటోళ్ళుగా బతుకు ఈడుస్తూ అలా ఉండేవాళ్ళం, అందరి చేత చీచా అనిపించుకుంటూ. కానీ దేవుడు మనం చేసిన ఆ తప్పులకి, ఆ పాపాలకి, అపరాధాలకి వెంటనే శిక్ష వేయట్లేదు. ఆ కొలతతో ఇప్పుడు కొలవట్లేదు. కానీ ఫైనల్గా ఒకరోజు ఖచ్చితంగా అన్ని లెక్కల ప్రకారంగా, కొలతల ప్రకారంగా తీసి కాటా పెట్టి మరి మనకు ప్రతీకారం చేస్తాడు. కాబట్టి మీరు ఈ మాట ఎరిగితే ఏం చేయాలంటే, మీరు దేవుడు ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతతోనే మనల్ని కూడా కొలుస్తాడు. కాబట్టి మనం ఇక నుంచి జాగ్రత్తగా కొలుద్దాం. ఇది వ్యాపారస్తులకు సంబంధించింది అనుకుంటే పొరపాటు. ఏ కొలతతో కొలుస్తావు అని అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎదుటి వాళ్ళకి ఏం చేస్తావో దేవుడు కూడా నీకు అది చేస్తాడు. ఎదుటి వాళ్ళకి మేలు చేస్తే నీకు మేలు చేస్తాడు, ఎదుటి వాడికి కీడు చేస్తే నీకు కీడు చేస్తాడు. అర్థమైందా? ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, ఎదుటి వాళ్ళని శపిస్తే దేవుడు నిన్ను శపిస్తాడు. కాబట్టి ఏ కొలతతో నువ్వు కొలుస్తావో అదే కొలత రేపు నీకు అప్లై అయింది. ఇప్పుడు ఒకవేళ అప్లై కాకపోయినా మరణం తర్వాత ఖచ్చితంగా ఈ లెక్కలన్నీ దేవుడు చూస్తాడనేది గుర్తుపెట్టుకోవాలి మనం. మీరు కలిగిన వానికి ఇవ్వబడును, అదేనా? అట్టి కొలతనే కొలవడం, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినవన్నీ కలిగినదియు వారి యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. లేనివాడంటే ఉన్నవాడికి ఇంకా ఇస్తాడంట, లేనివాడికి వాడి దగ్గర నుంచి కూడా ఉన్నది కలిగినది కూడా వాని యొద్ద నుండి అంటే ఈరోజు భూమి మీద ఏదున్నా అది దేవుని దయ వల్లే ఉంది. అది నమ్మినా నమ్మకపోయినా, నీకు ఆరోగ్యం ఉన్నా, ఆయుష్కాలం ఉన్నా, పని వలన నీకు ఆదాయం వస్తున్నా, ప్రతిదీ దేవుని దయ వలన నీకుంది. ఇది కలిగింది. ఒక ఇల్లు ఉంది, ఒక కారు ఉంది, ఒక బైక్ ఉంది, ఆరోగ్యం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇవన్నిటికీ మూలం దేవుడే. అది గుర్తుపెట్టుకోవాలి. కలిగినవి ఏ ఉన్నా ఖచ్చితంగా దేవుడే. ఇవన్నీ దేవుడిస్తే వీటికి ఏం చేయాలి? ఫలించాలి. అంటే నీ వెలుగుని ప్రతి మందికి ప్రసరింపచేసి కొంతమందిని సంపాదించాలి. టోటల్గా ₹1 పెట్టుబడి పెట్టావంటే దానివల్ల లాభం రావాలని కోరుకుంటాం. దేవుడు కూడా నీకు ఇచ్చిన గాలి, నీరు, సూర్యుడు, ఫలాలు, వృక్షాలు ఇవన్నిటి వలన నిన్ను పోషిస్తూ, నిన్ను పెంచుతూ, నీకు ఆరోగ్యం ఇస్తే, నీకు శక్తిని ఇస్తే, వీటి వలన ఫలం కోరుకుంటున్నాడు దేవుడు. నీలాంటి వ్యక్తులు కొంతమంది నాకు కావాలి అని. అవి మనం ఇవ్వలేదనుకోండి, ఉన్న ఆరోగ్యం తీసేస్తాడు, ఉన్న ఆస్తి తీసేస్తాడు, మొత్తం శూన్యం చేసేసి తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. అది అక్కడ భావం. కలిగిన వానికి వాని యొద్దనున్నది కూడా తీసివేసి ఎవరికి ఇస్తాడు? ఉన్నవాడికి, కలిగిన వానికి ఇస్తాడు. లేనివాడికి అంటే నీకు ఇచ్చినవన్నీ దేవుడి కోసం ఏమీ ఉపయోగించలా. కాబట్టి నువ్వు లేనివాడివి, దేవుని దృష్టిలో లేనివాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, విశ్వాసము కలిగిన వాడికి మళ్ళీ మళ్ళీ ఇస్తాడు దేవుడు. విశ్వాసము లేనివాడికి ఉన్నది కూడా ఆడు చనిపోగానే మొత్తం తీసేసి అది ఏదో ఒక రోజు భక్తుడికి ఉపయోగపడేటట్టు చేస్తాడు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయము 25వ వచనం అనుకుంటా చూడండి. ప్రసంగి గ్రంథం దాని కింద మాటమ్మ, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుని జ్ఞానమును, అమ్మ సరిగ్గా చదవాలి, దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై
ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. పాపాత్ముడు సంపాదించి కష్టపడి సంపాదించిందంతా దైవ దృష్టికి ఇష్టడగు వాడికి ఎత్తాడంట. ఆడేమో తిని తినక దివారాత్రాలు కష్టపడి పోగు చేస్తే అది ఇచ్చాడు. కనాన్ దేశం అలాగే ఇచ్చాడండి. వాడు దేవుడు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బతుకుతూ కష్టపడి సంపాదించుకున్నారు, పొలాలు ఇళ్ళు కట్టుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ ఇది మొత్తం తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీయులకి అప్పచెప్పేశాడు. అర్థమైందా? ఉన్నవానికి ఇంకా అభివృద్ధి చేస్తాడు, లేనివానికి వాని యొద్ద నుండి తీసేస్తాడు. అంటే విశ్వాసం ఉన్నవాడికి ఏమో కలిసి వచ్చింది, విశ్వాసం లేని వాడికి ఉన్నది కూడా తీసేస్తాడు. ఒకవేళ ఇక్కడ కలిసి రాలేదా, పరలోకంలో అంతా కలిసి వచ్చేది. మరణంతో ఈ లోకంలో హ్యాపీగా బతికాడు వాడు, విశ్వాసం లేనివాడు. కానీ కలిగినవన్నీ తీసేశాడు, మొత్తం ఎంటీగా తీసుకెళ్ళి నరకంలో పడేశాడు. ఏమీ రాదు వాళ్ళ వెంట. అదే విశ్వాసికి క్రియలన్నీ వాని వెంట వచ్చును, వాడు విశ్రాంతి పొందుతారు. ప్రకటన 14:13 చదువుతాం కదా, 13-14. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వాని క్రియలు వాని వెంట పోవును అనే మాట ఉంది. 14 ప్రకటన. ఇప్పటి నుంచి మృతులైన వారు ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులని వ్రాయుము. 14-13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పురోవునని ఆత్మ చెప్పుతున్నాడు. వారు వెంట వారి క్రియలు వెళ్ళిపోతాయి. కానీ లేనివాడు, వాడి దగ్గర నుంచి ఏమీ రాదు, వాడు ఎంటీగా వెళ్ళిపోయి నరకంలో పడటం. అది దాని భావం. ఎన్నో వచనం? 26. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. ఈ 2 వచనాల్లో ఉన్న భావం ఏంటంటే, వాక్యం విత్తుతున్నాం, పొలంలో విత్తనాలు విత్తుతున్నాం. విత్తిన విత్తనాలన్నీ మొలుస్తాయా? కొన్నే మొలుస్తాయా? చెప్పాలి. అన్నీ మొలుస్తాయా? కొన్నే మొలుస్తాయా? కొన్నే మొలుస్తాయి, అన్నీ మొలవు. నాటేస్తారు, వేసిన తర్వాత అక్కడక్కడ కొన్ని గ్యాపులు వస్తాయి. అక్కడ నాటారు, నారు నాటారు, కానీ అది ఫలించల, ఎదగల. అక్కడ గ్యాప్ వచ్చింది, అది ఎండిపోయింది. మళ్ళీ ఇంకోసారి నాటుతారు, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గ్యాప్ ఉన్నాయో అక్కడ మళ్ళీ నాటుతారు. అలాగే వాక్యం మనం విత్తుతున్నాం. సహోదరులు కూడా బయటికి వెళ్ళిపోయి వాక్యం విత్తుతారు. ఎక్కడో చోట తెలిసిన వాళ్ళకి వాక్యం విత్తుతారు. ఏది ఫలించిద్దా ఏది ఫలించదా ఎవరికి తెలియదు. అలాగే పొలంలో విత్తనాలు విత్తుతాడు రైతు, హ్యాపీగా వచ్చి ఇంటికి పడుకొని హ్యాపీగా నిద్రపోతాడు. కానీ అది ఫలించాలన్నా, అది ఎదగాలన్నా, అది మొలవాలన్నా అక్కడ పని చేయాల్సిందే దేవుడు. మీకు అర్థమైందా? వాడు వేస్ట్ అండి, వాడికి ఇంకా ఎంత చెప్పినా అనవసరం, వాడు మారడం అనకూడదు మనం ఎవరిని. అర్థమైంది? ఎవరి హృదయంలో ఏ విత్తనం ఎలా మొలిచిద్దో ఎలా ఫలించిద్దో మనకైతే తెలియదు. హృదయ రహస్యాలను ఎరిగిన దేవునికే తెలుసు. కాబట్టి ఒక రైతు పొలంలోకి వెళ్ళి విత్తనాలు విత్తి ప్రశాంతంగా వచ్చి నిద్రపో, ఏ విత్తనం ఫలించిద్దా ఏ విత్తనం ఫలించిద్దా దాని గురించి వాడికి చింత అవసరం లేదు. వృద్ధి పొందించువాడు దేవుడు. కొరింథీ పత్రికలో అంటాడు కదా, నువ్వు విత్తినది గోధుమ గింజ అయినను 15వ అధ్యాయంలో, మరి ఏ గింజ అయినను సరే ఒట్టి గింజలే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరంలో విత్తుటలేదు. దేవుడే దాని జాతి ప్రకారము ప్రతిదానికి శరీరాన్ని ఆయన ఇస్తున్నాడు. కాబట్టి వృద్ధి పొందించేవాడు దేవుడు, ఫలాన్ని ఇచ్చేది దేవుడు. కాబట్టి వాక్యం నువ్వు ప్రకటించంతే. వాక్యం ప్రకటించు, ఏది ఫలించిద్దో ఏది మొలిచిద్దో ఏది మొలవదో మనకు తెలియదు. ప్రశాంతంగా వెళ్ళి అమ్మయ్య ఈరోజు దేవుని పని చేశాను, హ్యాపీగా వెళ్ళిపోయి నిద్రపో, రైతులాగా. అదే చెప్తున్నాడు.
మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింపగలు నిద్రపోవచ్చు మేల్కొనిచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యంలో కూడా నువ్వు విత్తనాలు విత్తు, ఏది ఫలించిందో ఏది ఫలించో తెలియదు, అది దేవుడు చూసుకుంటాడు. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పాను. అంటే పంట పండగానే కోతగాడు ఏం చేస్తాడు, వచ్చి కొడవలు పెట్టి కోసేస్తాడు. అంటే పంట రెండవ రాకడ, కోత యుగ సమాప్తి. దేవదూతలు వస్తారు, మొత్తాన్ని కోసేస్తారు, పొట్టును తీసుకెళ్ళి అగ్నిలో వేస్తారు, గింజలను తీసుకెళ్ళి గోడౌన్లో దాచిపెడతారు. గింజలంటే దేవుని కొరకు పనికొచ్చిన వాళ్ళు పరలోకం పెడతారు, పనికిరాని చెత్త అంతా తీసుకెళ్ళి వెలుపటి చీకట్లో అగ్నిలోకి పడేస్తారు. అది కోత యుగ సమాప్తి. యావేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది చూసుకొని ముగించుకుందాం. 3వ అధ్యాయం 13వ వచనం ఇదే మాట. యోవేలు గ్రంథం 3:13. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి, గానుగ నిండి ఉన్నది, కొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమై ఆయను, మీరు దిగిరండి. అంటే కోతగాళ్ళని పిలుస్తున్నాడు. చేను ముదిరిపోయింది, పైరు కోయాలి. ఒక పక్క ద్రాక్ష వలన ఆ గెలలు బాగా పక్వానికి వచ్చి పొర్లి పొంగుతున్నాయి. ఇంకా వచ్చి పనివాళ్ళు వచ్చి కోయటమే, కోసి కొట్లలో కూర్చటం. అది ఆ ప్రవచనం. అంటే యుగ సమాప్తిలో రెండవ రాకడలో దేవదూతలు వస్తారు, మొత్తాన్ని కోసేస్తారు, తాళ్ళనేమో తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తారు, గింజల్ని పరలోకం చేరుస్తారు, అంటే గోడౌన్లో పడుతారు. ఇది యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఉపమానాల్లోని కొన్ని ఉపమానాల్లోని భావం. మిగతాది వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ ఉన్నతమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇవనైనా ఉపమానాల్లోని అనేకమైన విషయాలు మాకు నేర్పించారు. మార్కు సువార్త 4వ అధ్యాయంలోని అనేక సందర్భాలు యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో జరిగిన విషయాలు మాకు తెలియచేశారు. అందును బట్టి స్తోత్రాలు. ఉపమానం లేకుండా ఆయన ఏదీ బోధించలేదు నాయన. అందును బట్టి ఈరోజు ఆ ఉపమాన భావాన్ని మేము గ్రహించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆత్మ సహాయాన్ని బట్టి కూడా మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వారిని సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. ఇవనైనా వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత క్రీస్తులో తీర్చి తండ్రి, వారు మరింతగా మిమ్మల్ని హత్తుకొని స్తంభం మీద పెట్టబడిన దీపంలాగా వారు వెలిగి అనేకులకు వెలిగించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మా పాప విమోచకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క వెలుగైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.